ఇప్పుడు ఏ మాటకు ఆ మాట దూద్కా దూద్ పానీకా పానీ. ఇప్పుడు తమిళనాడు అస్తిత్వానికి తమిళనాడు అస్మితకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలు ఏకమవుతాయి. ఇలా కన్నడ కల్చర్కి ఏమన్నా అట్లా ప్రతి ఒక్క దగ్గర ప్రాంతీయ అస్తిత్వము తమ యొక్క ఆత్మగౌరవం కాపాడుకుంటారు. కానీ ఇంత పెద్ద పోరాటం 60 ఏళ్ల తర్వాత ఎన్నో లక్షల మంది చచ్చిపోయి వేల మంది చచ్చిపోయి వచ్చిన తెలంగాణలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న 12 ఏళ్లలో తెలంగాణ మిస్సింగ్. తెలంగాణ రైజింగ్ కాదు, ఇక్కడ తెలంగాణ ఈజ్ మిస్సింగ్. అంటే ఎట్లా మరి ఒకవేళ తెలంగాణ అనే అస్తిత్వము, తెలంగాణ అనే ఆత్మగౌరవం ఉంటే ఎంత ధైర్యం చేసి ఇట్లా తెలంగాణకి ఒక అర్థం లేదని మాట్లాడతారు ఒక తెలంగాణ అధ్యక్షుడు? అంటే ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు ఇచ్చిన అలుసు అంటారా దీన్ని? తెలంగాణ అంటే 85 to 95% ఎస్సీ ఎస్టీ బీసీలు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, గరీబోల తెలంగాణ. ఇది కొందరి తెలంగాణ కాదు, అందరి తెలంగాణ కావాలి. ఇది అందరి తెలంగాణ, అందరూ ఆరోగ్యంగా ఉండే తెలంగాణ కావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండి అభివృద్ధిలో భాగం కావాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, టోటల్ గా ఆనంద తెలంగాణ కావాలి, హ్యాపీ తెలంగాణ కావాలి. మాకు ఆంధ్ర ప్రజల మీద కానీ రాయలసీమ ప్రజల మీద కానీ ఎటువంటి ద్వేషం కానీ అసూయ కానీ కోపం కానీ లేవు. అక్కడ ప్రజలైనా ఇక్కడ ప్రజలైనా అందరూ తెలుగు మాట్లాడే వాళ్ళని, అన్నదమ్ములు లాంటి వాళ్ళని. కొంతమంది కోట్ల మంది ప్రజల కష్టాన్ని దొబ్బి తినే పందికొప్పులు కొంతమంది ఉన్నారు అక్కడ కానీ ఇక్కడ కానీ. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి హీరో వచ్చిండు, ఆయనకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక్కడే హీరో అయితే తెలంగాణ భాష మొత్తం ఒక రెస్పెక్ట్ వచ్చినట్టు కాదు కదా. తెలంగాణలో ఎందుకు మనము ఫిలిం అవార్డ్స్ ని లేకపోతే ఫిలిం ఇండస్ట్రీని 100 మంది హీరోలు రావచ్చు కదా. మన వాళ్ళు విజయ్ దేవరకొండ ఒక్కడే ఉన్నాడు. 6 అడుగులు మన తెలంగాణలో హీరోలు లేరా? తెలంగాణలో ప్రొడ్యూసర్లు దిల్ రాజు ఒక్కడే ఉన్నాడా? మనకు ఆంధ్రలో సినిమాలకు పోటీగా మనం తెలంగాణ సినిమాలు ఎందుకు తేలేకపోతున్నాం?